హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జోయిత్ బబీ యూట్యూబ్ ఛానల్. రోజుకొక పదం చెప్పున నేర్చుకుంటున్న సిరీస్ లో మనం ఈ రోజు 11th వర్డ్ ఏంటో నేర్చుకుంటున్నాము. సో 11th వర్డ్ ఏంటో చూసి దాని రిలేటెడ్ సెంటెన్సెస్, ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఏంటో చూసేద్దాం. సో ఈ రోజు మనం నేర్చుకుంటున్న పదము డ్రింక్. డ్రింక్ మీన్స్ టు టేక్ లిక్విడ్ ఇన్ టు యువర్ మౌత్. ఈట్ అంటే ఫుడ్ అన్నాం కదా, అట్లా డ్రింక్ అంటే ఏంటి అంటే లిక్విడ్. మీ నోటి ద్వారా ఏదైనా లిక్విడ్స్ తీసుకుంటున్నట్టయితే మనం యూజ్ చేయాల్సిన యాక్షన్ వర్డ్ ఏంటి అంటే డ్రింక్. డ్రింక్ కి ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఏంటి అంటే ఐ డ్రింక్ వాటర్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు మంచినీళ్లు తాగుతాను. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అమ్మ గ్లాస్ తో వాటర్ తాగుతుంది కదా. సో ఐ డ్రింక్ వాటర్ ఎవ్రీ డే. సో అట్లానే రిలేటెడ్ సెంటెన్సెస్ ఇంకేమున్నాయో చూద్దాం. షీ డ్రింక్స్ మిల్క్ ఇన్ ద మార్నింగ్. తను ప్రతిరోజు ఉదయం పాలు తాగుతుంది. డ్రింక్స్ అని వచ్చేసింది కదా. ఓకే, అట్లానే హీ డ్రింక్స్ జ్యూస్ బిఫోర్ గోయింగ్ టు స్కూల్. స్కూల్ కి వెళ్లే ముందు, బిఫోర్ గోయింగ్ టు స్కూల్ అంటే పాఠశాలకి వెళ్లే ముందు అతను జ్యూస్ తాగుతాడు. అంటే ఇది ప్రతిరోజు జరిగే యాక్షన్, అందుకనే డ్రింక్స్ అని వచ్చింది చూడండి. ఈజ్ డ్రింకింగ్ అంటే యాక్షన్ జరుగుతూ ఉంది. ఓకే, అలాగే ఐ లైక్ టు డ్రింక్ టీ ఇన్ ద మార్నింగ్. నాకు రోజు ఉదయాన్నే టీ తాగటం ఇష్టం. ప్రతిరోజు ఉదయం లేవటమే చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది, అవునా? సో అలా పొద్దున్నే టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఐ లైక్ టు డ్రింక్ టీ ఇన్ ద మార్నింగ్ అంటూ ఉంటారు. యూజువల్ గా అవతల వాళ్ళకి చెప్పేటప్పుడు ఐ లైక్ టు డ్రింక్ టీ ఇన్ ద మార్నింగ్. కొంతమందికి కాఫీ అలవాటు ఉందనుకోండి, ఐ లైక్ టు డ్రింక్ కాఫీ ఇన్ ద మార్నింగ్. సో అట్లా మనం ఏదైనా తాగటం అనే యాక్షన్ ని రిప్రజెంట్ చేస్తూ చెప్పాలి అనుకున్నట్టయితే డ్రింక్ అనే వర్డ్ ని యూజ్ చేయాలి. ఓకే, సో మీరు కూడా డ్రింక్ అనే వర్డ్ ని యూజ్ చేసి దాని రిలేటెడ్ సెంటెన్సెస్ ఏమైనా ఉంటే ఆ సెంటెన్సెస్ ని మీరు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలానే ఇందాక ఈట్కి ప్రీవియస్ సిరీస్ లో ఈట్కి ఏట్ అని చెప్పాను కదా, పాస్ట్ టెన్స్. ఇక్కడ కూడా ఏంటి అంటే మీరు డ్రింక్ కి డ్రాంక్ అని వాడతారు, పాస్ట్ పార్టిసిపుల్ అయితే డ్రంక్ అని వాడతారు. అంటే ఎట్లా? హీ డ్రాంక్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ఎస్టర్డే. అతను నిన్న ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగాడు. లేకపోతే హీ డ్రాంక్ ఏ గ్లాస్ ఆఫ్ జ్యూస్ ఎస్టర్డే. అట్లా అయినా సరే చెప్పొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.